హాయ్ దోస్తులు, ఇవాళ నేను పెసరపప్పు శనగపప్పుతో బజ్జీలు చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక టీ గ్లాస్ శనగపప్పు 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల జీలకర్ర, ఒక 10 ఎల్లిపాయలు, 10 పచ్చిమిర్చిలు వేసి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టిన పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, వామాకు కూడా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు వంట సోడా, ఒక స్పూన్ ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బజ్జీలా వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేయాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడి తింటాడు. గ్రైండ్ చేయడం కూడా కొంచెం బరకగా చేయాలి, మరీ సాఫ్ట్గా చేయొద్దు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని కొత్తిమీర ఉల్లిపాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.